2023 సంవత్సరం దాదాపు చివరికి చేరుకుంది. ఈ సంవత్సరం భారతదేశానికి ఎంతో ప్రతిష్టాత్మక సంవత్సరం. ఎందుకంటే ఎన్నో ప్రతిష్టాత్మక సంఘటనలు ఈ సంవత్సరం మన దేశంలో జరిగాయి. ఈ సంవత్సరం మన దేశానికి ఎంతో విజయవంతమైన సంవత్సరం. ఈ సంవత్సరంలో భారతదేశం ఎన్నో విజయాలను సాధించింది. వాటిలో ముఖ్యమైనది G20 సమ్మిట్. ఈ ప్రతిష్టాత్మక సదస్సు భారతదేశంలో జరగడం వల్ల ఈ సదస్సు విఫలమవుతుందని ముందే ఎంతోమంది విమర్శించారు. అయినప్పటికీ ఈ సదస్సు భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సదస్సు ద్వారా భారతదేశం ఎన్నో విజయాలు అందుకుంది. అలాగే ఈ ఒక్క సదస్సు మన దేశంలో చాలా మార్పులు తీసుకురాబోతుంది. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 సంవత్సరంలో మన భారతదేశం ఈ G20 సదస్సుకు ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెన్సీ అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఈ G20 గ్రూప్కి ఎలాంటి కార్యాలయాలు ఉండవు. ప్రతి సంవత్సరం ఈ సదస్సుకు ప్రెసిడెంట్గా ఉన్నవారు దీనిని నిర్వహిస్తారు. ఈ G20లో భాగంగా మన దేశంలో చాలా చోట్ల నిర్వాహక సదస్సులు జరిగాయి. భారతదేశం నిర్వహించిన ఈ సదస్సు యొక్క ఉద్దేశం వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఈ సదస్సులో భాగంగా దేశమంతటా 200 పైగా సదస్సులు జరిగాయి. ఈ సమావేశాలన్నింటిలో సుమారు 25,000 మంది 125 దేశాల నుండి పాల్గొన్నారు. సెప్టెంబర్ నెలలో జరిగిన ముఖ్య సదస్సులో G20 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో భారతదేశం అనుకున్న లక్ష్యాలను 100కి 100% సాధించింది. అందువల్ల ఈ సదస్సు భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయాలు భారతదేశానికి ఎలా ఉపయోగపడతాయి? నిజానికి ఈ సదస్సు వల్ల మన దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఈ సదస్సు నిర్వహించడం ద్వారా భారతదేశం సాధించిందేంటి? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. G20 దేశాలు ప్రపంచంలో 60% జనాభా, అలాగే 75% వ్యాపారం, అలాగే 85% జీడిపిఏ ఈ దేశాలు. 1997లో ఆసియా ఖండంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఈ సంక్షోభానికి ముందు G7 దేశాలు ఉండేవి. కానీ ఇలాంటి సంక్షోభాలు రాకుండా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే ఒక దేశానికి ఇంకో దేశానికి సంబంధాలు ఖచ్చితంగా ఉండాలని 1997లో ఈ G7 దేశాలను G20 దేశాలుగా మార్చారు. కొన్ని కొత్త దేశాలను ఈ గ్రూప్లోకి చేర్చారు. ప్రస్తుతం ఈ గ్రూప్లో 19 దేశాలు ఉన్నాయి. వాటితో పాటు యూరోపియన్ యూనియన్ కూడా కలిసి ఈ G20 గ్రూప్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ సమావేశం ద్వారా భారతదేశం ఏం సాధించిందో చూద్దాం. నంబర్ 5. మన భారతదేశం అంటే ఒకప్పుడు అందరూ ఒక పేద దేశంగా భావించేవారు. కానీ ఇప్పుడు అదంతా పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే మన భారతదేశం ఒకప్పుడులాగా ఇప్పుడు లేదు. మన దేశం ఎంతో అభివృద్ధి, ఆధునికత చెందింది. ఈ మార్పు చెందిన కొత్త భారతదేశాన్ని ప్రపంచానికి చూపించడానికి ఈ G20 సదస్సు కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా మన భారతదేశంలో టెక్నాలజీ అనేది మరింత అభివృద్ధి చెందింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతాయి. దానికి కారణం UPI. ఈ టెక్నాలజీ ద్వారానే మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ అనేవి సులభంగా జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్నో టెక్నాలజీలు మన దేశంలో ఉన్నాయి. వీటినే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా DPI అని అంటారు. ప్రతి దేశంలో ఈ DPI ఉంటుంది. మన దేశానికి చెందిన ఈ DPI టెక్నాలజీని ఇతర దేశాల ముందుకు తీసుకురావడానికి ఇదే సరైన అవకాశం. ఈ టెక్నాలజీ గురించి భారతదేశం ఇతర దేశాల ముందు ఒక ప్లాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే మన భారతదేశంలో ఎలాంటి బ్యాంక్ అకౌంట్లు లేకుండానే ఈ టెక్నాలజీని వినియోగించే అవకాశం వేరే దేశాలకు కల్పించడం. దీని ద్వారా టెక్నాలజీలో మన దేశం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. డిజిటల్ పేమెంట్స్ అలాగే టెక్నాలజీ రంగంలో ఇండియా ఒక లీడర్గా మారే అవకాశం కూడా ఉంది. ఇజ్రాయెల్ లాగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ కూడా మారుతుంది. నంబర్ 4. ఇందాక చెప్పినట్లు ఈ సదస్సులో భాగంగా ఎన్నో సమావేశాలు, నిర్వాహక సదస్సులు భారతదేశం అంతటా చాలా నగరాల్లో జరిగాయి. ఈ సమావేశాల కోసం ఈ నగరాలన్నింటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత అభివృద్ధి చేశారు. రోడ్లు, భవనాలు, కొత్త నిర్మాణాలతో ప్రతి నగరం ఈ సదస్సుకు సిద్ధమైంది. బెంగళూరు, చెన్నై, చండీగఢ్, విశాఖపట్నం, ముంబై, ఇంకా ఇలా చాలా నగరాల్లో నిర్వాహక సదస్సులు జరిగాయి. ఇందువల్ల ఈ సదస్సు ద్వారా దేశంలో మరిన్ని సదుపాయాలు ఏర్పడ్డాయి. ఈ సదస్సు ద్వారా ఎన్నో కొత్త పెట్టుబడులు కూడా దేశంలో వచ్చాయి. నంబర్ 3. ఇతర G20 సదస్సులతో పోలిస్తే ఈ సదస్సు ఎంతో చారిత్రాత్మకమైనది. ఎందుకంటే ఈ సదస్సులో మన దేశం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదే G20 గ్రూప్లో ఆఫ్రికాని కూడా యాడ్ చేయటం. ఇందువల్ల ఈ సంవత్సరం నుండి ఆఫ్రికా కూడా G20 దేశాల గ్రూప్లో భాగమైంది. ఇక నుండి ఈ గ్రూప్లో 19 దేశాలు అలాగే యూరోపియన్ యూనియన్తో పాటు ఆఫ్రికన్ యూనియన్ కూడా కలిపి మొత్తం 21 దేశాలు ఉంటాయి. దీనివల్ల మన భారతదేశానికి చాలా ప్రయోజనం ఉంది. ఈ ఆఫ్రికన్ యూనియన్లో 55 దేశాలు ఉంటాయి. ఈ అన్ని దేశాల యొక్క జనాభా సుమారు 130 కోట్లు. ఆఫ్రికా పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోనే మంచి ప్రదేశం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిగా ఈ ఆఫ్రికాలో ఎక్కువ మంది యువత ఉంటారు. ఇందువల్ల ఇక్కడ మ్యాన్ పవర్ మంచిగా ఉంటుంది. రెండవదిగా ఆఫ్రికాని ట్రెజర్ చెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. అంటే ప్రపంచానికి నిధి లాంటిది అని అర్థం. ప్రదేశం వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో గోల్డ్, డైమండ్ అలాగే లిథియం లాంటి ఖనిజ సంపద ఉంది. ఇందువల్ల ఈ ప్రదేశం పెట్టుబడులకు ముఖ్యమైన ప్రదేశం. ఇక G20 గ్రూప్లో ఆఫ్రికాని భారత్ చేర్చడం ద్వారా ఆఫ్రికా ప్రజలలో అలాగే వ్యాపారవేత్తలలో
భారత్పై మరింత నమ్మకం, విశ్వాసం కలుగుతాయి. ఇందువల్ల ఆఫ్రికాలో భారత్ వ్యాపారం సులువుగా సాగుతుంది. ఈ కారణం వల్లే మన దేశం ఇప్పటికే ఆఫ్రికాలో $150 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. నెంబర్ 2, ఇందాక చెప్పినట్లు ఈ G20 సదస్సులో భాగంగా మన దేశంలో చాలా చోట్ల సదస్సులు జరిగాయి. ఈ ప్రదేశాల్లో కాశ్మీర్ అలాగే అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉన్నాయి. ఈ 2 ప్రదేశాల గురించి ఏ దేశం డైరెక్ట్గా పాకిస్తాన్ అలాగే చైనాకి వ్యతిరేకంగా నిలబడలేదు. కానీ ఈ సదస్సు ద్వారా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు కాశ్మీర్ అలాగే అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన సదస్సులో పాల్గొని పరోక్షంగా ఈ ప్రదేశాల విషయంలో భారత్కు మద్దతు ప్రకటించాయి. కాశ్మీర్లో ఈ సదస్సు నిర్వహించడం చాలా కష్టమైన పని. చిన్న పొరపాటు జరిగినా, చిన్న భద్రతా లోపం వచ్చినా ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సదస్సు అంతా విఫలమవుతుంది. అయినప్పటికీ భారత్ ప్రభుత్వం ఈ ప్రదేశంలో పరిస్థితులు చెక్కబడ్డాయని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో కట్టడాలను చేపడుతుంది. అలాగే చైనా మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ను కూడా యాడ్ చేసింది. దీంతో ఈ సదస్సు ద్వారా భారత్ చైనాకు హెచ్చరిక పంపింది. నెంబర్ 1, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ కారిడార్. ప్రస్తుతం చైనా ఏషియా ఖండాన్ని ఐరోపా ఖండంతో కనెక్ట్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే చైనా ఈ ప్రాజెక్టులో $1 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. ఇలా చేసి చైనా వరల్డ్ ట్రేడ్ని కంట్రోల్ చేయాలని అనుకుంటుంది. వరల్డ్ ట్రేడ్ మొత్తాన్ని తన చేతిలో పెట్టుకోవాలని చైనా భావిస్తుంది. ఇందుకోసమే G20 సదస్సులో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ ట్రేడ్పై ఎవరి కంట్రోల్ ఉండకుండా ఒక కొత్త ప్లాన్ చేశారు. ఏషియా నుండి యూరోప్కి సప్లై చైన్లో కీలక పాత్ర పోషిస్తుంది చైనా. ఇందువల్ల చైనాకి ఆల్టర్నేటివ్ కావాలి. అందుకే ఈ ప్లాన్లో భాగంగా ఏషియా అలాగే యూరోప్ రూట్లో చైనాని ఇండియా రీప్లేస్ చేస్తుంది. ఈ ప్లాన్ పేరే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ కారిడార్. ఇండియా, USA, సౌదీ అరేబియా, జోర్డన్, ఇజ్రాయెల్ ఈ ప్లాన్లో భాగం. ఈ ప్లాన్లో సీ రూట్ ద్వారా ఇండియా నుండి UAEకి, UAE నుండి సౌదీ అరేబియా, జోర్డన్, ఇజ్రాయెల్ ద్వారా యూరోప్కి కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ ప్లాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ దేశాలు పనిచేస్తున్నాయి. ఇలా ఈ G20 సమిట్ భారతదేశానికి ఎంతో ఉపయోగపడింది. ఇలా 2023 సంవత్సరంలో భారత్ ఈ G20 ద్వారా కీలక విజయాలను సాధించింది. ఆర్థికంగా మన దేశం సాధించిందేంటి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో దట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో.